ఎస్పీ న్యూస్ కి స్వాగతం. బీజేపీ పార్టీ రైతు గోస యాత్ర పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలి. మీరు చేయాల్సిన యాత్ర తెలంగాణలో కాదు, ఢిల్లీలో. తెలంగాణలో పండించిన ధాన్యం ఎంత, కేంద్రం కొనుగోలు చేసింది ఎంత అనే విషయాలపై ముందు మీరు సమాధానం చెప్పాలి. గత సంవత్సరం ఇక్కడ పండించిన మొత్తం పంటల్ని కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో లిఫ్ట్ చేసి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. రైతులకు మేలు చేయాలని బీజేపీ నేతలు ఇప్పుడు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి మాటలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఈ దేశంలో రైతులు ఎక్కువగా మోసం చేసిన పార్టీ బీజేపీ పార్టీనే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రైతులకు అండగా నిలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నాం. హమాలీలు అందుబాటులో లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది ఉన్న సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తున్నాం. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. అక్కడక్కడ అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. బీజేపీ పార్టీ బీఆర్ఎస్ కు బి టీంలా పనిచేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. రైతుల పేరుతో వసలేని పనికి మాలిన యాత్రలు చేయడం మానుకుని రైతుల సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలన్నారు.